హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. తెల్లవారింది కదా, యేసయ్య మాటలు ధ్యానిద్దాం రండి. పరిశుద్ధుడా, నీకు వదనములయ్యా. మరొక రోజు మా జీవితంలో అనుగ్రహించావు. నీ సన్నిధిలో కనిపెట్టి నీ మాట వినుటకు, నీ వాక్య ధ్యానంతో దినమంతా గడుపుటకు, మా బ్రతుకు దినములన్నీ నిన్నే వెంబడించి నీ రాజ్య వారసుల మూటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బాగున్నారా? ప్రశాంతంగా నిద్రించారా? చాలాసార్లు మనం తెలియకుండానే ఉన్నట్టుండి అకస్మాత్తుగా నిలిచబడిపోతుంటాం. ఏదన్నా మనం ఒకటి అనుకున్నది జరగనప్పుడు, మనం ఎదురు చూచినట్లుగా ఉండనప్పుడు, కొంత వ్యతిరేకతను మనం ఎదుర్కొంటున్నప్పుడు, చాలాసార్లు బయట వారి ద్వారా, కొన్నిసార్లు ఇంటి వారి ద్వారా, నమ్మిన వాళ్ళ ద్వారా, ఎప్పుడు ఎదురు చూడని వ్యక్తుల ద్వారా కూడా కొన్నిసార్లు నిరుత్సాహపు మాటలు, కృంగదీసే మాటలు మనం విన్నప్పుడు ఆటోమేటిక్గా ఎంత వేగంగా మన మనసు కలవరపడిపోద్దంటే, కృంగిపోద్దంటే నేను చెప్పక్కర్లా, మీకు అనుభవాలు ఉండే ఉంటాయి. మనం అందుకనే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము ప్రతి ఒక్క క్రైస్తవుడు బాగా చదువుకోవాలండి. అసలు ప్రేమ 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 అనే మాటలు మనం లోకంలో వింటున్నాం. ఆ ప్రేమ లేని వాళ్ళనండి ఈ గొడవలన్నీ. ప్రేమ కలిగిన వాళ్ళు కఠినంగా మాట్లాడరు. ప్రేమ కలిగిన వారు బాధ పెట్టరు ఇంకొకరిని. ప్రేమ ఉన్నప్పుడు మనం సహిస్తాం, భరిస్తాం, క్షమిస్తాం. చూసారా? ఇవాళ అసలు ప్రేమ అంటే ఏంటి? ఏదో ఒకే ఆకర్షణలో వచ్చిన వల్ల ప్రేమ, లేక కొన్ని ఇష్టాలు, మనం అందరం ఒకటే ఇష్టాలుగా సిమిలారిటీస్ ఉన్న మూలన్నది ప్రేమ అనుకుంటున్నామే కానీ, సహజంగా వచ్చే సహోదర ప్రేమ, లేక బంధు ప్రేమ, లేక మనవాడు మనవి అనే ప్రేమ, స్వార్థ ప్రేమ, యవ్వన కాలంలో వచ్చేటువంటి ఎరోస్ అంటే అది ఇచ్చలు, యవ్వనేచ్ఛల ప్రేమ, ఇవి కావండి. అసలు యేసయ్య ప్రేమ అగాపే. గ్రీక్ వర్డ్ 4 డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. అగాపే అంటే అది దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, నిజమైన ప్రేమ. ఆ ప్రేమను గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో స్పష్టంగా రాశారు పౌలు. రోజు మనం ఈ అధ్యాయాన్ని చదువుకొని, ఇలాంటి ప్రేమ నాకు దయచేయి ప్రభువా, ఇలాంటి ప్రేమ నాలో ఉందా ప్రభువా అని మనల్ని పరిశీలించుకుంటే మనకి ఎంతటి శోధనైనా ఎదిరించగలుగుతాం. ప్రేమించిన వాళ్ళు కొట్టినా కూడా భరిస్తారు కదండి. మన చడ్డ బిడ్డలు తల్లిని ఎంత ఎంత ఎదిరించినా, ఎంతగా హింసించినా కూడా ఆ బిడ్డలు బాధించినా కూడా తల్లులు చూడండి సహిస్తారు. ఇట్స్ బికాస్ ఆఫ్ లవ్. మనం దేవుణ్ణి ప్రేమించడం వలన లోకంలో ఉన్న మనుషులు పెట్టే శోధన భరించడానికి సిద్ధపడతాం. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు, మనం అన్యాయంగా బాధ పెట్టబడుతున్నప్పుడు కూడా మనం మనశ్శాంతిని కలిగి, అంటే నెమ్మది కలిగి ఉండగలుగుతాం. ఒకసారి ప్రేమను గురించి చదువుదామా? 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి మాత్రం చదువుతున్నానండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ప్రేమ అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు,
దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. హల్లెలూయా. యేసుక్రీస్తులు ఈ ప్రేమను మన పట్ల వెల్లడిపరిచారండి. యేసు ప్రభు ప్రేమ అచ్చం ఇక్కడ ఎలా ఉందో అలాగే ఆయన చూపించాడు మనకి. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. ప్రేమ దీర్ఘ కాలము సహించును. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 40 సార్లు, ఇంకెన్నిసార్లు అంటారు చూడండి. అట్లా కాదు. సహించుకునే మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు పరిస్థితులకు మనం కృంగిపోమండి. దయ చూపిస్తుంది. చూడండి, దుష్టులను, దుర్మార్గులను కూడా, పాపులను వెదకి రక్షించడానికే వచ్చారన్న ప్రభు. ఎంత ద్రోహినైనా క్షమించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. దయ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో దయ అనే గుణం ఉన్నప్పుడు మనం తృప్తిగా ఉండగలుగుతాం. దయ చూపిస్తే మనం దయ చూపించబడుతుంది. ఇట్స్ లైక్ గివ్ అండ్ టేక్. మనం కఠినంగా ఉంటే మన పట్ల కూడా కఠినంగానే వ్యవహరించబడుతుందండి. ప్రేమ ఏదైనా సరే ఇతరులకు ఇవ్వాలనే ఆశ, ఇతరులకు మన మీద జాలి, దయ, ప్రేమ కలిగిందిగా ఉంటుంది. ప్రేమ మత్సరపడదు. ప్రేమలో అసూయ లేదు. మనలో 99% మన బాధలకు కారణం మనమేనండి. కొంతమందికి ప్రతి దాన్ని ఇతరులతో పోల్చుకొని వాళ్ళకి తెలియకుండానే వారి హృదయంలో అసూయకు చోటిస్తారు. అసూయ, మత్సరము, ఇంగ్లీష్లో జలసీ, ఎన్వి. ఏంటండి, ఆ రోజు సొలొమోను గురించి, సౌలు గురించి రాయబడింది. సౌలు దావీదు నందు విషపు చూపు నిలిపాడంట. అంటే ఒకలాంటి వెకటైనటువంటి ఇతరులు పొగడబడుతున్నప్పుడు, ఇతరులు మెచ్చుకొనబడుతున్నప్పుడు, ఇతరులు బాగున్నప్పుడు వారి ఆనందంలో ఆనందించేవారైతే దేవుని ప్రేమ కలిగిన వారు. ఇతరులు చూచి ఓర్వలేని తనంతో ఉన్నప్పుడు మనలో ప్రేమ లేదన్నమాట. ఆ ఓర్వలేని తనం నీకే హాని కలిగిస్తుంది. కయ్యూను నీ కోపం ఎలా? నువ్వు సత్క్రియ చెయ్యి, నీ మనసు మార్చుకో, నీ తమ్ముడిని అడుగు. కానీ కోపం మనసులో పెట్టుకొని చివరికి హంతకుడైపోయాడు, భ్రష్టుడైపోయాడు, దేశ దిమ్మరైపోయాడు. ఈ ఉదయకాలం ఎవరి మీదైనా మీకు అసూయ ఉందా? ప్రభు నామంలో క్షమించండి. ఆ అసూయను తీసివేయమని ప్రార్థించండి. డంబముగా ప్రవర్తించదు. ఊరికే డబ్బాలు కొట్టుకోవటం, నేను చేశా అనేది ప్రేమ కాదండి. కొంచెం చేసి ఎక్కువ చెప్పుకుంటారు కొంతమంది, కానీ ప్రేమ మౌనంగానే ఉంటుంది. ప్రేమ మాటల్లో కనపడదేమో కానీ క్రియల్లో ప్రత్యక్షమవుతుంది. ప్రేమ డబ్బముగా ప్రవర్తించదు. ప్రేమ ఉప్పొంగదు. నేను చేయవలసింది చేశానంతే, దీని గురించి నాకేంటి గొప్ప అన్న తత్వం మనం ఉంటేనండి మనం డిసప్పాయింట్ అవ్వమండి. ఇంత చేశాను, నాకు కృతజ్ఞత లేదేంటి వీళ్ళకి, ఇంత చేశారు, నాకు థ్యాంక్స్ అన్నా చెప్పరేంటి అనుకున్నంతసేపు ఎవరు బాధపడుతున్నారు చెప్పండి? వాళ్ళు బాగానే ఉన్నారు, అనుభవించిపోయారు. నువ్వు చేసి కూడా మళ్ళీ నీ మనసులో మదనపడుతూ నీ సమాధానాన్ని పోడు చేసుకుంటున్నావు. చేయవలసిందంతా చేసిన తర్వాత చేతులు కట్టుకొని నిష్ప్రయోజనకరమైన దాసులము, చేయవలసిందే చేసితిమి అనవలసిన మనం అతిశయించడానికి ఏమీ లేదు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుమారుడిగా, ఒక భర్తగా, ఒక భార్యగా నువ్వు చేయవలసింది చేస్తున్నావు. దానికి ఉప్పొంగాల్సిన అవసరమేమీ లేదు. నిజమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే నువ్వు ఉప్పొంగవు, అమర్యాదగా నడవవు. చూడండి, ఈ రోజున భార్యాభర్తల మధ్య మర్యాద లేదు. మన దేశంలో ముఖ్యంగా భారతదేశ స్త్రీలు భర్తను గౌరవిస్తారు ముఖ్యంగా. అందుకని భార్యను అలక్ష్యం చేయమని నేను చెప్పడం లేదు, కానీ ఆ కోపం వచ్చినప్పుడు ఆ గౌరవం అంతా ఎటువద్దో తెలియదు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే.
తల్లిదండ్రుల మీద తిరగబడే బిడ్డలను చూస్తున్నారే, నన్ను కన్న తండ్రి, తల నెరిసిన తండ్రి, తల నెరిసిన వృద్ధుడే, ఇతనితో నేను మర్యాదగా మాట్లాడాలి, మర్యాదగా ప్రవర్తించాలి అని ఇంగిత జ్ఞానం లేని వారిగా ఈ రోజున అనేకులు ఉంటున్నారండి. నిజంగా క్రీస్తు ప్రేమతో నీ హృదయం నిండుంటే నీవు అమర్యాదగా నడవు, స్వప్రయోజనమును విచారించగలవు. మనుషుడు ఎక్కడ చూసినా అండి వాళ్ళ సెల్ఫిష్నెస్ అంటే స్వార్థం. నాకేమొస్తుంది, ఈ పని చేస్తే నాకేమొస్తుంది ఏంటండి, ఏది చేయమని అడిగినా కూడా నాకెంత ఇస్తావు, నా కమిషన్ ఎంత అడిగేస్తున్నాడు. కొంతమంది చర్చి పనులు చేసే విశ్వాసులకు కూడా దేవుని కోసం చేస్తుంటే కూడా మళ్ళీ అందులో కమిషన్ కావాలట. ఏంటంటే ఇంట్లో ఉన్న బిడ్డలు తల్లిదండ్రులకు ఏదైనా హెల్ప్ చేస్తే నాకేమిస్తావు అన్నట్టు పర్సంటేజ్ అడుగుతూ ఉన్నట్టు కనపడుతుంది. చూసారా, నేను ఎంతో రుణపడి ఉన్నాను, నేను కృతజ్ఞుడిగా ఉండాలి అన్న జ్ఞానం ప్రేమతో నింపబడిన వారికి ఉంటుందండి. స్వప్రయోజనాన్ని, నాకేం ప్రయోజనం కాదు, నేను చేసే దాని వల్ల దేవునికి మహిమ వస్తుందా, పొరుగువానికి మేలు కలుగుతుందా అని ఆలోచించేది ప్రేమ. త్వరగా కోప్పడదు, అసలు కోప్పడదని లేదు సుమా, త్వరగా కోప్పడదు, చిన్న చిన్న విషయాలకు కోప్పడదు, అనవసరమైన విషయాలకు కోప్పడదు. నీ స్వార్థాన్ని ఎవరన్నా ముడితే నీ కోపం వస్తుంది, అది కాదు. ప్రేమ ఉన్నప్పుడు నిన్నెన్ని మాటలన్నా, తండ్రి వీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్న క్రీస్తు ప్రేమను పొందిన వాడివైతే క్షమించగలుగుతాం. పాపం విషయంలో తప్ప మరి దేని విషయంలో కోప్పడొద్దు అని వాక్యం చదివిస్తుందండి. కోపపడుడి కానీ పాపం చేయకండి. పాపమునకు కారణమైన వాటి అంతగా మీరు కోప్పడకండి. అంతేకాదు, మీ కోపం సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనివ్వకండి. తెల్లారే వరకు కోపాన్ని మనసులో పెట్టుకుంటే అది ద్వేషంగా మారిపోతుంది, నిన్ను పాడు చేస్తుంది. నువ్వు చేసే విధానాలన్నీ కూడా తప్పుగా అయిపోతాయి. నీ మాటలు, నీ ప్రవర్తన కోపంతో ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు ఎంత నీచంగా ఉంటాయో చూడండి ఆ మాటలు. కోపపడడం, త్వరగా కోపపడదు ప్రేమ. అపకారమును మనసులో ఉంచుకోవద్దు. కొంతమంది క్షమించామంటారు కానీ మనసులో మాత్రం మర్చిపోరు. మరొకసారి చేశాడు, అప్పుడలా చేసావు, ఇప్పుడలా చేసావు అని అన్ని తప్పులు మళ్ళీ తిరిగేస్తారు. క్షమించామన్నాయి, క్షమించే ప్రభు అన్నాడు, నేను క్షమిస్తున్నాను, నేను వాటిని మరి అన్నాడు జ్ఞాపకం చేసుకోను, వాటిని తుడిచేస్తున్నాను అన్నాడు. క్రీస్తు ప్రేమను కలిగితే మనం కూడా అపకారమును మనసులో ఉంచుకోకూడదు. దెర్ ఈస్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్ ఇన్ లవ్ అనే ఒక మాట ఉంది. ప్రేమలో తప్పుల పట్టీ లేదు. కొంతమంది నోరు తెరిస్తే అవతల వ్యక్తి గురించిన తప్పులన్నీ చెప్పుకుంటూ వస్తారు. నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ప్రేమ అనేక దోషములను కప్పును కనుక వికటమైన ప్రేమ కలిగి ఉండటని బైబిల్ చెప్పినట్లు ప్రేమ క్షమిస్తుంది, సహిస్తుంది. ఇంక చెప్పుకుంటూ పోతే ప్రేమ దుర్నీతి యందు సంతోషించదు. ప్రేమిస్తున్నాం కదా అని ఏం చేసినా సరే అనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించు. అందుకనే ప్రభు మనల్ని ఎంత ప్రేమించినా మన పాపాన్ని మాత్రమే ఆయన అసహించుకుంటాడండి. పాపం విషయంలో పరిహారం కలగకపోతే ఆ పాపికి క్షమాపణ లేదనే ప్రభు ప్రేమతో తన ప్రాణాన్ని పెట్టి మన పాపముల కొరకు సిలువలో యాగమయ్యాడు. క్రీస్తు ప్రేమ ఇందులో వెల్లడి అవుతుంది. యేసయ్య ఇలాంటి ప్రేమ నాకు దయచే, అన్నిటినీ తాళుకుని భరించుకుని, అన్నిటినీ నమ్మే, అన్నిటినీ నిరీక్షించే, అన్నిటినీ ఓర్చుకునే మార్పు లేని ప్రేమ, సీజనల్ ప్రేమ కాదండి. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఒక్కొక్క సీజన్లో మనం ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంటాం. మన ఫ్రెండ్స్ విషయంలో, భార్యాభర్తల విషయంలో, మన బిడ్డలను ప్రేమించే విషయంలో, తల్లిదండ్రులు ప్రేమించే విషయంలో మీకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మేము ప్రేమిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అంతలోకే మర్చిపోతున్నారు. ముందు వయసు వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు. నీ భార్య నీకు కొంచెం బాధ కలుగు చేసినప్పుడు, నీకు కోపం వచ్చినప్పుడు వెంటనే నీవెంత విస్తృతంగా మాట్లాడుతున్నావు, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నావు,
ఏంటండి ఇంకా నేను నిన్ను ప్రేమించను పో అన్నట్టుగా ఎడమకం పెడమకం పెట్టుకున్న వారిని ఎంతోమందిని చూస్తున్నాను. క్రీస్తు ప్రేమతో మనం నింపబడ్డప్పుడు ఈ లోకంలో మనం ఆయన సాక్షులుగా జీవించగలుగుతాం. మన జీవితంలో హాయిగా ఉంటుందండి. మన తలుపులకి ఇంతకుముందు తలుపులు ఉండే, అంటే ఇలాగా తలుపులు నిలబడే వాటి మీద గిలకల మీద, అవి తీసినప్పుడల్లా కిర్రు 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 అని శబ్దాలు వస్తుంటాయి. అలాంటప్పుడు కొంచెం నూనె తీసుకొచ్చి ఆ జాయింట్స్లో పోసినప్పుడు ఆ శబ్దాలు ఆగిపోతాయండి. ఇప్పుడు డొక్కు సైకిల్ చూడండి, గురుకు గురుకు అంటుంటుంది. నూనె పోసినప్పుడు అంటనే స్మూత్గా నడుస్తుంది. అలాగే మన కుటుంబాల్లో ఘర్షణలకు, గొడవలకు, భేదాలకు, విభేదాలకు కారణం ప్రేమహీనతే. ప్రేమ ఉంటే మన జీవితం సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది, మర్యాదగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆయన ప్రేమతో మన హృదయాలను నింపును, మన కుటుంబాలను నింపును గాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ ప్రేమను గురించి ఎంతో వింటున్నాం, పాడుతున్నాం. ఎంతో నీ ప్రేమను మేము అనుభవిస్తున్నామయ్యా. ఆ ప్రేమను మా జీవితాల్లో కనపరచున్నట్లు ఈ దైవికమైన ప్రేమను, దైవ లక్షణాలను బయలుపరిచే క్రీస్తు ప్రేమ మా మీద కుమ్మరించును. ఆయన ఆ కలువరి శిలువ యొద్ద కూర్చోండి. నీ ప్రేమను జుర్రుకొనుటకు, ఈ లోకానికి నీ ప్రేమను చూపించుటకు, మాటతో కాక క్రియలలో, మా ప్రవర్తనలో, మా జీవితంలో క్రీస్తు ప్రేమ కలిగి బ్రతుకుటకు, క్రీస్తు ప్రేమను అనేకులకు వెల్లడి చేయుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, మీకు జవాబులు ఇస్తున్నాడు, మీరే తెలియజేస్తున్నారు. మీరు కూడా ప్రార్థించండి, దేవుడు అద్భుత కార్యాలను అనుభవించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక. అలాగే వాళ్ళ బుధవారం కదండి, మధ్యవార ప్రార్థన కూటం కల్వరి చర్చ్ చెన్నైలో ఉన్న ప్రార్థన కూడికను మీకు లైవ్ కనెక్ట్ చేస్తాం. 9 గంటలకి మాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో, వాక్యంలో ఆధ్యాత్మికంగా మరింతగా బలపడతాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం కాక. హల్లెలూయా. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ ఆదివారం జూన్ 2వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుండి ఒక ప్రత్యేకమైన ఆదివారపు ఆరాధన ఐశ్వర్య మహల్లో ఏర్పాటు చేయబడుతుంది. సంఘమంతా ఒకటిగా చేరి ఆరాధించడానికి చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వీరు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని విని బలపడుతున్న మీరు కూడా పాల్గొని మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీకోసం ప్రత్యేక ప్రార్థన చేయడానికి అవకాశం దొరికినట్లుగా ఈ ఐశ్వర్య మహల్లో ఈ ఆదివారపు ఆరాధన ప్రభువు బల్లతో, ప్రేమ విందుతో ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి. కుటుంబాలుగా రండి. మీ బంధువుల్ని, స్నేహితుల్ని కూడా ఆహ్వానించండి. ఒక గొప్ప ఉద్యమాన్ని, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప అభిషేకమును పొందినట్లుగా సిద్ధపడుతూ రండి. దేవుని సన్నిధిని అనుభవించండి. జ్ఞాపకం ఉంచుకోండి, జూన్ 2వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుండి. చిరునామా గమనించండి, ఐశ్వర్య మహల్, 151 జవహర్లాల్ నెహ్రూ రోడ్, అరుంబాకం, చెన్నై. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు, లేదా ఈ క్రింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు కాల్ చేయవచ్చు. రండి, మనందరం కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. సర్వలోకముకు సువార్త
యేసుని ప్రకటించుడి. సర్వలోకముకు సువార్తనందించుడి. సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. హల్లెలూయా. తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. తణుకులో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి మీలో అనేకులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ప్రభు చిత్తములో ప్రార్థించి ఇదిగో జూన్ 19వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ బీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం. చిరునామా గమనించండి. బివి రావు ఫంక్షన్ హాల్, నెక్ ఫంక్షన్ హాల్, ఆపోజిట్ టు డి మార్ట్, బైపాస్ రోడ్, తణుకు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. క్రింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు. తప్పకొస్తారు కదా. సర్వలోకముకు సువార్తనందించుడి. సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి.